నేను మీ రాజమౌళి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని, ఈసారి క్యాబినెట్ విస్తరణలో తనను మంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి టార్గెట్గా ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. దీని తర్వాత పార్టీ నిర్ణయంపై స్పష్టత రానుంది. మరి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఆయనపై వేటు వేస్తారా లేక బుజ్జగిస్తారా? ఇలాంటి అంశాలపైనే వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మా డిబేట్లో పాల్గొన్నారు బండారు రామ్మోహన్ గారు, బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అడ్డం రామరెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కసుబా శ్రీనివాసరావు టీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా మా మల్లయ్య యాదవ్ గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందండి? ఏదైతే గతంలో ఉప ఎన్నికలు సంభవించిన వేళ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేపథ్యంలో ఒక్కసారిగా గవర్నమెంట్ మొత్తం తన నియోజకవర్గానికి రప్పించుకున్న నేపథ్యంలోపనే అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా గవర్నమెంట్ మొత్తం నా నియోజకవర్గానికి రప్పించేలాగా చేస్తానంటూ సవాల్ విసురుతున్నారు. అతను ఎవరో కాదు, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇస్తానన్నారు, కానీ ఇవ్వలేదు. ఇలాంటి వ్యాఖ్యలతోటే చిటామట కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా తనదైన శైలిలో మాటలు యుద్ధానికి దిగారు. ఎలా చూడొచ్చు, అసలేంటి పరిస్థితులు? మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ప్రమాదం ఎవరి వల్లనో కాదు, కాంగ్రెస్ లో గెలిచి కాంగ్రెస్ లో ఉన్న అసమ్మతి వర్గం వల్లనే రేవంత్ రెడ్డి కుర్చీకి, రేవంత్ రెడ్డి గారి పదవికి గండం ఏర్పడుతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అనేక సందర్భాలలో మేము వాళ్ళని ఒక సూచన చేసినాము, హెచ్చరిక కూడా చేసినాం. ప్రభుత్వం కూలిపోతుంది అని అంటే మామూలుగా కొంతమందిని కంగారు పడి మేమేదో కూలుస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. మాకు ఆ అవసరం లేదు, 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ పదవుల పందేరంలో అసమ్మతులు ఎవరైతే ఉన్నారో, అసమ్మతీయులు వాళ్ళందరూ కూడా పదవులు రాలేదనే నిరాశతో ఉన్నోళ్ళు, ఆ రోజు అధికారంలో రావడం కోసం హామీలు ఇచ్చి చూసుకున్న నాయకులందరూ కూడా ఈ రోజు పదవులు రాకపోతే ఒకవైపు మల్రెడ్డి రంగారెడ్డిని చూసినాము, అదే రకంగా రాజీనామా చేస్తా అని చెప్పేసి ఒక హెచ్చరిక చేసిండు. ఈ రోజు రాజగోపాల్ రెడ్డిని చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక 2 నెలలకో 3 నెలలకో చాలా మందిని ఈ రకంగా పదవుల కోసం రాజీనామా చేస్తామని చెప్పేసి అనేటోళ్ళు ఉన్నారు. ఆధిపత్య పోరులో భాగంగా రాజీనామాలు చేస్తామని చెప్పేసి బెదిరించే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా రేవంత్ రెడ్డికి గండం వేరే వాళ్ళతో లేదు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులతోనే, మోటా కక్షలతోని, అసమ్మతి వర్గీయులతోనే ఉంటదని చెప్పినాం. ఏమో చెప్పలేము. డెఫినెట్ గా రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా కూడా ఏదో రకంగా వార్తలలో ఉండాలనుకునే మనిషి, ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పుకునే వ్యక్తి కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డిని ఆ కుర్చీలో చూడటం ఇష్టం లేకపోతే డెఫినెట్ గా రాజీనామా చేసినా ఆశ్చర్యం ఏం లేదు. విధంగా రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు, నా వాయిస్ చెప్పండి. మనం చూస్తున్నాం కదా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఈ రోజు మాత్రం గుదిబండగా తయారైంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఒక టాక్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పైన తన బాణం వెక్కుపెట్టాడు. ఇక ఈ నేపథ్యంలో తనకి ఇస్తానట్టు మంత్రి పదవి మాటలతోటే ఇస్తాను తప్ప కోటల దానిక రాలేదు, చేతల దానిక రాలేదు. అప్పుడు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి పోటీ చేస్తే బహుశా మంత్రి పదవి దక్కేదేమో, మునుగోడు నా ప్రజల కోసం మునుగోడు నుంచి వెళ్ళి నేను గెలిచి ఈరోజు వచ్చినా కానీ పార్టీలోకి రావడానికి కారణం కూడా మంత్రి పదవి ఇస్తా అన్నారు. ఆ రోజు ఎంపీ సీట్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తాను, కానీ ఆ ఊసే లేదు అనే టాక్ మాత్రం తీసుకొస్తున్నాడు. అంటే ఎలా చూడొచ్చు, ఏకంగా గవర్నమెంట్నే, తెలంగాణ గవర్నమెంట్ మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడు కూర్చుండబెడతాను అంటున్నాడు. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు అట్లాగే మల్లయ్య యాదవ్ గారికి, అలాగే మనకు రామరెడ్డి గారికి, పెద్దలు శ్రీనివాసరావు గారికి నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే, వ్యక్తుల గురించి తక్కువ మాట్లాడితే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే వారిద్దరి మీద, కోమటిరెడ్డి బ్రదర్స్, ఒకటేమో అంతకుముందు మంత్రి పదవి ఇస్తా అన్నప్పుడు నేను బీజేపీలో ఉంటే మంత్రి పదవి వచ్చేది అన్నారు కదా. సిద్ధాంత రాజకీయాలు నడుస్తున్నాయంటే మంచి ఉదాహరణ రాజగోపాల్ రెడ్డి గారికి. నా ఉద్దేశం ఏంటంటే, బీజేపీలో ఉంటే మంత్రి పదవి వచ్చేది, లేకపోతే తెలంగాణ ఉద్యమం తర్వాత మొన్న 2 సార్లు టీఆర్ఎస్ గెలిచినప్పుడు, బీఆర్ఎస్ గెలిచినప్పుడు అందులో ఉంటే నాకు మంత్రి పదవి వచ్చేది అని మాట్లాడుతున్నారంటే సిద్ధాంతం ఏం లేనట్టే కదా. ఇప్పుడు అన్ని పార్టీలు తిరిగి వచ్చారు వారు, ఇప్పుడేమో సొంత పార్టీ మీద విమర్శలు పెడుతున్నారు.
ఎప్పుడు కూడా ఇంతకుముందు మల్లయ్య గారు అన్నట్టు స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ శత్రువు అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ఏది పడితే అది మాట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు కదా. అంతేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారికి మంత్రి పదవి మన పిసిసి అధ్యక్షుడు రాగానే ఏమన్నారు, ఆయన 50 కోట్లు పెట్టి కొనుక్కున్నారన్నారు. అటువంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయినంత మాత్రాన మంత్రి పదవి ఆశిస్తూ నేను భంగపడ్డాను, నా హామీ నెరవేరలేదంటే రాజగోపాల్ రెడ్డి గారి మీద చర్య తీసుకుంటే నేనైతే అనుకుంటలేను సార్. రాజగోపాల్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు ఉండవు, ఇది మాట్లాడుతూనే ఉంటారు, పోట్లాడుతూనే ఉంటారు. కాకపోతే పార్టీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది కనుక రాజగోపాల్ రెడ్డికి ఆవేదన నిజమే కావచ్చు. మరి అంతకంటే చాలా మంది ఉన్నారు అర్హులు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు కూడా ఏది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవికి అర్హులే, కాదనలేము. అసలు మంత్రివర్గ ఏర్పాటే రాజ్యాంగంలో ఏముంటదంటే దారిన పోయే దానే కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు. కేవలం 6 నెలల ముందు మాత్రమే, 6 నెలల లోపు మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నిక కావాలి, అంతవరకే పరిమితి ఉంటుంది కానీ ఇంకోటి ఏం లేదు. అందుకని నేనేమంటున్నాను అంటే స్పష్టంగా వాళ్ళ మంత్రి పదవికి అర్హులు అంటే రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు, 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందరికి అర్హత ఉంది. చాలా మంది ఆశపడుతున్నారు, 36 మంది ఆశపడుతున్నారు, కానీ 2 పదవులే ఉన్నాయి ఇంకా. కనుక ముఖ్యంగా సామాజిక వర్గ సమీకరణలో కూడా మేమెంతో మాకంతా అనే ఒకటి వచ్చింది కనుక వాళ్ళ బీసీలు కూడా 3 ఉన్నారు కదా. 42% రిజర్వేషన్ అంటే బీసీలకు ఇంకో 3 ఇవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీకి కూడా కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కనుక కాంగ్రెస్ పార్టీలో ఇది సహజం, కొత్త ఏం కాదు. దీనివల్ల కొంపలే మునిగిపోవు. మనం ఔరంగి షాదీమే అబ్దుల్లా దివాన్ అని మనం మాట్లాడుకుంటున్నాం తప్ప వాళ్ళ పార్టీకి వచ్చిన దోకా ఏం లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నంత కాలము ఇది నడుస్తూనే ఉంటది. సీనియర్లు జూనియర్ల మధ్య పంచాయతీ ఉన్నది. పాత ఒరిజినల్ కాంగ్రెస్ కు మధ్యన వచ్చిన కాంగ్రెస్ కు పంచాయతీ ఉన్నది. 3 వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో, ఒరిజినల్ గా ఉన్నవాళ్ళు, మధ్యన సీనియర్లు జూనియర్లు, తర్వాత ఇప్పుడు ఈ రకంగా హామీల పరంగా వచ్చిన వాళ్ళు, పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆయారం గయారం. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళ టీ కప్పులో తుఫాన్ లాగా పోతే తప్ప పెద్దగా ఏం జరిగేది లేదు. రాజగోపాల్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోరా అంటున్నాను. వరి ఆయనే పోతాడు, వణకి తిని మనమే పోదామని అనుకో, తెలంగాణలో సామెత ఉన్నది. అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. పెద్దగా ప్రభావం ఏం చూపించకపోవచ్చండి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. కంటిన్యూ అండి. మీకు స్వతంత్ర ఈ వీక్షకులకు మాతో పాటు ప్యానెల్లో పాల్గొన్నటువంటి రామరెడ్డి గారు, అడేం రామరెడ్డి గారు, సార్ ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి అప్పటి వ్యక్తి నెక్స్ట్ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లో వచ్చి మునుగోడులో ఒక రాజ్యం వెళ్తానని చెప్పేసి ఎమ్మెల్యేగా అయ్యారు. మంత్రి అవుతాను అని కలలు కన్నది అంటే కలలుగానే ఉన్నది, కళ సాకారం కాలేదు అని ఇప్పుడు అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమే అనే ప్రశాంతంగా మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. ఎలా చూడొచ్చండి? ఇది 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ లో టోటల్ గా పర్టికులర్ గా విషయం రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఆయన విషయంలో ఈ 2 విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద పూర్తిగా సంపూర్ణ క్రమశిక్షణ రాహిత్యం ఉంటుంది. అది దాని పేరేమో అంతర్గత ప్రజాస్వామ్యం, జరిగేదేమో క్రమశిక్షణ రాహిత్యం. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ చరిత్రనే. అది ఇవాళ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అతి ముఖ్యమైన విషయంలో తిరుగుబాటు చేసి పార్టీ అభ్యర్థిని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజయ్ రెడ్డిని పెడితే ఆమె సొంత అభ్యర్థిని వివిగిరిని పెట్టి పార్టీ అభ్యర్థిని ఓడగొట్టి పార్టీని చీల్చింది. ఆ పార్టీ అప్పుడు చీలింది. ఓడిపోయినాక మళ్ళోసారి ఎవరు వైబీ చవాన్ బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు వాజ్పేయి గారికి ఆ కాంగ్రెస్ కు పేరు పెట్టి చెడ్డీ కాంగ్రెస్ అని, చవాన్ అండ్ రెడ్డి కాంగ్రెస్ కలిపి ఆ చెడ్డీ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఇందిరాగాంధీని బహిష్కరించింది పార్టీ నుంచి. బహిష్కరించగానే ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుంది పార్టీ పేరు. ఇందిరా కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు. ఏంటంటే కాడెడ్లో పార్టీ ఆవుదూడ పార్టీ అయింది, ఆవుదూడ పార్టీ మొండిచేయి పార్టీ అయింది. కాబట్టి పార్టీ చరిత్రలో ఏంటంటే తిరుగుబాటు చీలికపై ఇప్పుడు నెహ్రూ కుటుంబ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ కాదు. పార్టీ ఎవరి చేతిలో? సోనియా గాంధీ పార్టీ, సోనియా గాంధీ కుటుంబ పార్టీ కాంగ్రెస్. అంతకు మించి కాంగ్రెస్ సిద్ధాంతం ఏం లేవు. అదొక రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుంటూ ఆ కుటుంబంలో పదవులు ఎవరికంటే రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీ ఇప్పుడు ఏజ్ పెద్ద ఎక్కువైంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో తిరగలేదు, గెలిచినాక మళ్ళీ కాన్స్టిట్యూన్సీ పోలేదు కాబట్టి రాజ్యసభకు ఆమె. రాహుల్ గాంధీ ఓసారి ఓడిపోయింది కాబట్టి 2 ఎన్నికల పోటీ చేసి ఓ దగ్గర గెలిచిన కాబట్టి మళ్ళీ ఇంకో సేఫ్ సీట్ మళ్ళీ ఆయన చెల్లెకు ప్రియాంక గాంధీకి ఇవ్వాలి. దాంట్లో ఇంకా బదిలీ చేసుకుంటున్న వాళ్ళకు ఎంత తెలిస్తే అంత ఏది అది. తర్వాత ఏంటంటే
ఇందిరాగాంధీ కూడా తనను బహిష్కరించిన కాసు బ్రహ్మానందని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తీసుకుంది. గమ్మత్తది. సోనియా గాంధీని తెలంగాణ బలిదేవత అన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కండిషన్ మీద. ఒకటే కండిషన్, నేను చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం కాదు, సోనియా గాంధీ కాలు భార్య సమేతంగా మొక్కాలి పబ్లిక్ గా. లాల్ బహదూర్ స్టేడియంలో వేల మంది డైరెక్ట్ చూస్తుంటే, లక్షల మంది టీవీలు చూస్తుంటే, ఎందుకంటే సోనియా చేతిలో మొత్తం చక్రం. ఇది కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబ పార్టీ. సోనియా బానిసలుగా బతుకుతే మీకు అందులో భవిష్యత్తు. మిగతా మీరు ఎవరిని ఏమన్నా తిట్టుకొని ఏమన్నా అనుకొని చెల్తా, అది క్రమశిక్షణ రాహిత్యం కిందికి రాదు. సోనియా గాంధీ కుటుంబాన్ని ఏమన్నా అంటే మాత్రం అది పెద్ద క్రమశిక్షణ రాహిత్యం. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక కోమటిరెడ్డి సోదరుల విషయంకి వస్తే, కోమటిరెడ్డి సోదరులు గత నెల వరకు ఐకమత్యంగా ఉన్నారు. దాదాపు దశాబ్దన్నర కాలం 2009లో అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా పోల్చిన భువనగిరిలో. సో దశాబ్దన్నర కాలం ఐకమత్యంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇష్యూలో ఇద్దరి మధ్యన పొరపచ్చులు వచ్చినాయి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినా ఆ ఇద్దరి మధ్యన పొరపచ్చలు రాలే. మునుగోడు ఉప ఎన్నిక టైంలో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డిని రాజగోపాల్ రెడ్డి ఏమన్నది, అద్దెంకి ట్యాంకర్ ఏముండు, ఉంటే ఉండు లేకుంటే నేను చెప్పలేను ఆ మాట. ఆ విధంగా మాట్లాడాను. అద్దెంకి ట్యాంకర్ ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఏముండు, ఏంది మీరు కోమటిరెడ్డి బ్రాండా, బ్రాందీ షాపులకు కూడా పనిచేయడానికి పనికిరాలన్నాడు. మరి బ్రాందీ షాపులో కూడా పనిచేయరాని వాళ్ళను మంత్రి పదవులు ఇస్తారు. మంత్రి పదవి క్వాలిఫికేషన్ ఏంటి, బ్రాందీ షాపులో కూడా పనిచేయడానికి పనికిరాని కావాలి. అది అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి. సో అందులో కాంగ్రెస్ ఇద్దరి మధ్యన అక్కడ ఏంటంటే కోమటిరెడ్డి ఏంటంటే, మా తమ్మునికి హామీ ఇచ్చిరా, నాకు తెలియదు, ఆ ప్రయత్నం చేసుకోవాలి, ఇవి చేయకూడదు. ఇప్పుడు ఇద్దరి మధ్యన పొరపచ్చలు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయాన్ని వచ్చాయి. రాజగోపాల్ రెడ్డి 3-4 విషయాలు చెప్తుండ్రు. ఒకటి ఏంటంటే, నన్ను వివేక్ గారిని తీసుకుంటప్పుడు, ఎందుకంటే బీజేపీ నుంచి కాబట్టి, బీజేపీ దెబ్బతీయాలి కాబట్టి, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. వివేక్ గారికి మాట నిలబెట్టుకున్నారు, నాకు నిలబెట్టుకోలేదు ఒక్క మాట. ఎల్బీ నగర్ లో పోటీ చేయమన్నారు, అక్కడ ఇస్తాను. నేను ఏంటంటే మంత్రి పదవి కన్నా నా మునుగోడు ముఖ్యమని చెప్తుంటా. మరి మునుగోడు ముఖ్యమైనప్పుడు మళ్ళీ మంత్రి పదవి విషయం ఎందుకు వస్తుంది? రెండవ అంశం. ఇంకోటి, భువనగిరి ఎంపీ సీట్ నువ్వు గెలిపించుకొస్తే నీకే మంత్రి పదవి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన గెలిపించిన అన్నాడు. మళ్ళీ అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఖండించలే భువనగిరి ఎంపీ సీట్, ఎందుకంటే అక్కడ ఉన్నది బూర నరసయ్య గౌడ్ గట్టిగా ఉన్నారు, గెలవడం కష్టం అనిపించింది. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కొత్త అభ్యర్థి కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి మంచి, ఢిల్లీలో రేవంత్ రెడ్డికి బాగా పైరవి చేసిన ఆయన, శ్యామల ఇబ్బంది పరిస్థితుల్లో శ్యామల కుమార్ రెడ్డి. కాబట్టి నువ్వు గెలిపించుకొస్తే నీకు మంత్రి పదవి ఇస్తానప్పుడు అప్పుడు కూడా చెప్పిండు, అప్పుడు ఖండించలే. కాంగ్రెస్ పార్టీ ఈ విషయం కోమటిరెడ్డి వాళ్ళకి తెలియదా? వాళ్ళు 100ల కొద్ది హామీలు ఇస్తారు, అవసరం కోసం హామీలు ఇస్తారు, అధికారం కోసం ఎన్నైనా ప్రతి ఒక్కరి ఉన్నాయి. 20 మంత్రి పదవులు ఉంటే 200 మందికి హామీలు ఇస్తారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అందులో పుట్టి పెరిగి దశాబ్దాలు బతుకులు తెలియదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఏమన్నా, ప్రజలే 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, ఈ డిక్లరేషన్లు ఏమైనాయి, బొందబెట్టిర్రు, రైతు బంధు ఒక పానకాలం వెళ్తూ, ఇవన్నీ ప్రజల ఇష్యూ. వీళ్ళెవ్వరు ప్రజల ఇష్యూ గురించి మాట్లాడరండి. నా మంత్రి పదవి, నా నామినేటెడ్ పోస్టు, ఇవే తప్ప ప్రజా ఇష్యూల గురించి కాంగ్రెస్ పార్టీ రోజు ఉండదు. వరంగల్ కాంగ్రెస్ రోజు ఏంది, కొండా సురేఖ ఒక వర్గం, కొండా మురళి మిగతా వాళ్ళంతా వ్యతిరేక వర్గం. ప్రజా సమస్యల కోసం కాదు, వీళ్ళ పదవులు, వీళ్ళ అధికారం, వీళ్ళ దోపిడీ. ఇది కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డిలో తీరు. రైట్. రామ్మోహన్ గారు, రామ్మోహన్ రావు గారు, ఏదైతే ఇద్దరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు సైక్యతగా ఉన్నారు, గతంలో సైక్యతగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే చీలికలు వచ్చాయో అతను రిజైన్ చేసి, అంటే పార్టీకి సభ్యత్వానికి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి కావచ్చు, రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఉప ఎన్నికలు వచ్చాయి, ఉప ఎన్నికల్లో బీజేపీకి పోయినా కానీ ఆయనకు ఓటమి పరాజయం అయితే అప్పుడు మనం చూసినాం, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వశం చేసుకుంది అక్కడ. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తే మంత్రి పదవి ఇస్తాను అన్నది ఒకటి, తర్వాత ఏదైతే ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి గెలిస్తే వస్తుంది అనే అప్పుడు కూడా ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి చేయండి ఇస్తాము అని అంటే లేదు నాకు ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు మాత్రమే, నా నియోజకవర్గ ప్రజల కోసం నేను ఎంత దూరమైన వెళ్తాను అని చెప్పడంతో ఇదంతా కూడా అంటే ఒక మంత్రి పదవి ఆశించి నేను ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కాళ్ళు మొక్కాలా అని మాట్లాడుతాను. అంటే మంత్రి పదవి అంటే కాళ్ళే మొక్కాలా? రాజమౌళి గారు కంటిన్యూ. రైట్ రాజమౌళి గారు, రైట్. నా ఉద్దేశం ఏంటంటే మంత్రి పదవుల విలువ కూడా పోయింది సార్. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మంత్రులుగా ఉన్న వాళ్ళు
పక్క నియోజకవర్గానికి పోవాలంటే కూడా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని పోవాల్సి వస్తుంది. 100%. కదా, పక్క నియోజకవర్గానికి పోవాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. నా ఇలాకాలో నువ్వెవరు అంటున్నారు. ఉదాహరణకు గడ్డం వివేక్ గారికి మంత్రి పదవి వచ్చినాక మనకు ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఏది జరిగినా నేను చెప్పినట్టు జరగాలంటున్నాడు. కనుక సమస్య ఎక్కడిది, వాటి విలువ ఎక్కడిది? ఒకనాడు మంత్రి పదవి అంటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ కీలకమైన వ్యక్తులకు మంత్రి పదవి వచ్చేది, రాష్ట్రం మొత్తం నోన్ పర్సన్స్ వచ్చేది. ఇప్పుడు అవి ఏం లేవు. మంత్రి పదవి అనేది ఒక అధికార హోదా, గన్మెన్లు, పటాటోపము. నా ఉద్దేశం ఏంటంటే అందరి మంత్రులు అనలేము, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా గౌరవం మన ఎమ్మెల్యేలు మంత్రులు కనుక ఆహ్వానించలేము. కానీ డబ్బులు చేతులు మారడం, అవినీతి ఇవన్నీ ఉంటాయి, లేకుండా పదవులు దక్కే పరిస్థితి లేదు. కానీ ఏమంటాడు, ప్రజల సమస్యలు ఎందుకు రామరెడ్డి గారికి కీలకమైన ప్రశ్నలు ఏమనిస్తాడు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఒక వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాము, ఇద్దరు వ్యక్తుల గురించి, 4 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు రైతులకు విత్తనాలు దొరకక, అట్లాగే ఎరువులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మనం అంటే మీరు మన చర్చ పెట్టడం తప్పట్లేదు, రాజకీయ చర్చ ఎప్పుడు ఉండాల్సిందే కాదంటలేదు. దాని మీద బ్రహ్మాండమైన చర్చ పెట్టుకోవచ్చు మనం. దాంతో పాటు ఇవాళ ప్రజా సమస్యలను వర్షాకాలం మొదలైన దాకా వర్షాలు లేవు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అధిక వర్షాల వల్ల కూడా కొంత కష్టం అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి కదా అని నేను అంటున్నాను. వాటి గురించి ఈ ప్రజలకు పట్టి లేకున్నా, ప్రజలకు పట్టి ఉన్నది కానీ పార్టీలకు పట్టి లేకున్నా ప్రభుత్వానికి అయితే పట్టి ఉండాలి కదా. ప్రభుత్వం అయితే చర్య తీసుకోవాలి కదా. ప్రభుత్వ పాలన గాలికి వదిలేసి ఇట్లాంటి అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరు మీద వాళ్ళు కొట్లాడుకుంటే ఏమైందంటే ఇది చిన్నగా భార్యాభర్తల పంచాయతీ అంటే అంటున్నాను. ఒక చుట్టపాయనను పారదోళాన్ని భార్యాభర్తలు ఏం చేస్తారట అంటే పంచాయతీ పెట్టుకుంటారట, నటిస్తారట. నటించి ఆ చుట్టపోడు పోయేదాకా ఎలాగొట్టే ప్రయత్నం చేస్తారట. ఇప్పుడు మనందరం చుట్టపోలం ఏది మన ప్రజలందరం వాళ్ళు కొట్లాడుకుంటే ఆ జిలేబికా చెక్కల పడి మనం ఏం చేస్తాం, ఏదైనా రామ్మోహన్ గారు ఏదైనా చుట్టపోలు ఎలగొట్టాలంటే ప్రజల మీదే కదా భారం పడేది. ఒకవేళ ఇతను కాంగ్రెస్ పార్టీలో అంటే సఖ్యత కుదరకుండా కానీ మళ్ళీ సేమ్ ఇదవి స్థానంలోనే పార్టీకి రాజీనామా, పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ మునుగోడు ఉప ఎన్నికలు అంటే ప్రజల మీదనే కదా భారం పడాల్సింది. అంత రాలేండి, అంత సీన్ ఏం లేదు. అంత సీన్ ఇప్పుడు పదవులు విడిచి పెట్టుకున్న సీన్ ఏం లేదు. కాకపోతే ఆయన సాహసం చేసిండు. రాజగోపాల్ రెడ్డి గారు గతంలో బీజేపీలో చేరినప్పుడు బీజేపీ షరతు విధించింది ఏంటంటే రాజీనామా చేసి వస్తేనే మేము చేర్చుకుంటామన్నారు కనుక షరతు విధిస్తే చేసిండ్రు, భంగపడ్డారు, అది వేరు. బీజేపీకి కూడా ఫిరాయింపుదారులను చేర్చుకుంటే ఏమైతే వాళ్ళకు కూడా తెలిసింది కదా. ఇప్పుడు ఫిరాయింపుదారులను చేర్చుకుంటే మధ్యాహ్నం వచ్చిండు, ఆయారాం గయారాం మధ్యాహ్నం వచ్చి పోయింది కదా. బీజేపీ సంస్కృతికి వ్యతిరేకం, కానీ కొందరు చేర్చుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారో చూస్తున్నారు, నడిబాట్లో నాగలి ఇచ్చిపోతున్నారు. ఇక్కడ అదిగా సమస్య. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నమ్మదగ్గ వ్యక్తులు కాదు. ఏది కాంగ్రెస్ పార్టీ నమ్మదగ్గ వ్యక్తులు కాదంటున్నాను నేను. వ్యక్తిత్వంగా వ్యక్తిపరంగా వాళ్ళ సమాజ సేవ వాటిని గౌరవిస్తాను. మరి ఎందుకు కాదంటే ఆయన అమెరికాలో ఉండి ఇంకా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ్ముడు బీజేపీ నుంచి పోటీ చేస్తే స్వయంగా ఫోన్ కాల్ మనం చూసాం కదా, బయటపడ్డది కదా. తమ్ముడు కోటేమని చెప్పిండు. ఇక మరి వెంకటరెడ్డి గారి నిబద్ధత ఏమిటి మనకు తెలుసు కదా. ఈయనన్నా రాజగోపాల్ రెడ్డి బోళాబాల మనిషి కనుక డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు, నాకు బీజేపీలో ఉంటే మంత్రి పదవి వచ్చేది, కేసీఆర్ తో కలిసి ఉంటే మంత్రి పదవి వచ్చేది, డైరెక్ట్ చెప్తున్నాడు. హామీల మంత్రి పదవులు యాక్చువల్ గా 4 వర్గాలకు మంత్రి పదవులు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఒకటి సామాజిక న్యాయం అన్నారు, అందరికి ఇస్తా అన్నారు. రెండోది ఏమో ఫిరాయింపుదారులకు ఇస్తామన్నారు. మూడవది కొంత నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ అంటే రెడ్డి అనే ఒక మరక తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దానిలో ఒప్పుకోవచ్చు. 4 రెడ్లు ఉన్నారు, 16 మంది మంత్రులు, మిగతా రెడ్లకు ఇచ్చే అవకాశం లేదనే సామాజిక న్యాయం పాటిస్తున్నారు. దేశం అంతా చెప్పేది అదే వాళ్ళు దేశం చెప్పేది చేస్తున్నారు. కనుక ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఇవైతే యుద్ధం ఏది ఉందో కేవలం అంతర్గత కలహాలనే పేరు మీద పైకి బాగా మాట్లాడుకుంటారు, కానీ లోపల జరిగేది ఏముండదు. మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు. ఎవరి వాటాలు వాళ్ళు దక్కితే ఎవరికి ఎవరు పెద్దగా వ్యతిరేకించుకోరు. ఎవరు వ్యతిరేకించకుండా ఎవరి దారిన వాళ్ళకు విడిచిపెడితే బాగుంటదనే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ ఏంటంటే పాపం అంటే ఆయన ఇబ్బంది పడుతున్నారు కూడా వాళ్ళందరితో, సీనియర్లతోని, లేకపోతే పార్టీ ఫిరాయించిన వాళ్ళతోని, లేకపోతే పార్టీని వాళ్ళతో పెడుతున్న వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు. అంతేందుకు పైకి పోతే ఢిల్లీకి పోతే ఇప్పుడు నేను ధర్నా చేశారు, బీసీల ధర్నా, ఏమైంది? ముఖ్య నాయకులే రాలేదు కదా, అది కూడా లోటే. నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా మింగలేక కక్కలేక ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏం సంగతి ఇంతమంది మధ్యన అని మొదలు పడుతున్నారు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రికి ఒక స్వేచ్ఛ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజాపాలన జరుగుతుంది. ఆ పేరు ప్రజాపాలన సమస్యలు గాలి కొద్దిసి వాళ్ళు కొట్టుకుంటే మనం వినోదం చూస్తున్న పరిస్థితి. నేను చెప్పిన చుట్టాలు కూడా తెలుగు తక్కువలేం కాదు. ఉత్తుత్త చుట్టాలు పోయి ఉత్తుత్త పంచాయతీ వాళ్ళు పెట్టుకుంటే ఉత్తుత్త చుట్టాలకు పోయినట్టు నటిస్తాం, మళ్ళీ వస్తాం ఎలక్షన్ అప్పుడు కారు కాసి వాత పెడతారు. శ్రీనివాసరావు గారు, ఈ పార్టీలో జరుగుతున్న విషయాలు ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ టామ్ అన్నారు శ్రీశ్రీ గారు. అది ఖచ్చితంగా పాటిస్తారు. శ్రీనివాసరావు గారు ఇప్పుడు చర్చల మధ్య వినబడుతోందండి. ఓకే, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి యొక్క అంశము ఏదైతే మనం మాట్లాడుతున్నామో, రాజగోపాల్ రెడ్డి గారు నేను ప్రకటన చేసిండ్రు, వాస్తవమే.
ఇప్పుడు ఇది కేవలము ఇప్పుడు మాట్లాడినటువంటి రామరెడ్డి గారు మాట్లాడినా వేరే ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఈ అంతర్గత కుమ్ములాట ఉన్నది అని చెప్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దానికి ఏమైనా అతీతంగా ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీ ఏమైనా దానికి అతీతంగా ఉన్నదా? ఏ పార్టీలు అంతర్గత కుమ్ములాట లేకుండా ఉన్నాయి చెప్పండి. అన్ని పార్టీల్లో కూడా అంతర్గత కొమ్ములాట అనేది సహజమైపోయినటువంటి ఒక వాతావరణం ఉన్నది. ఈ వాతావరణం అన్ని పార్టీలలో ఉన్నది. అయితే రాజగోపాల్ రెడ్డి గారిది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆయన భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ గారిని ఓడగొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని వదిలి వారు రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగానే వారు భారతీయ జనతా పార్టీకి వెళ్లారు. అక్కడ ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ గారిని ఓడగొట్టడం భారతీయ జనతా పార్టీ తోటి కాదు అని వారు నిర్ధారించుకున్న తర్వాత వారితో పాటు వెళ్ళిన కొంతమంది మిత్రులతో కలిసి మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. వచ్చిన క్రమం లోపల ఎల్బీ నగర్ నుంచి కాంటాక్ట్ చేయండి అని చెప్పిండ్రు. ఎల్బీ నగర్ నుంచి కాదు, మున్గోడే కావాలని వారికి ఏదైతే ఉన్న ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ కమిట్మెంట్ కోసం అక్కడి నుంచి వారు కాంటాక్ట్ చేసిండ్రు. కాంటాక్ట్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చినటువంటి వార్తలు అందరికీ తెలిసిన విషయం. మంత్రి పదవి ఇస్తారని అనేక సమీకరణాలు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా దాన్ని పెండింగ్ లో ఉంచడం జరిగింది. దాంతో పాటు వారికి ఉన్నటువంటి అభిమానులు వారి ఫాలోవర్స్ అందరికి ఒత్తిడి మేరకు వారు కొద్దిగా ఎక్స్టెంప్ అయి మాట్లాడడం జరిగింది. దాని మీద పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడైనటువంటి మల్లు రవి గారు వారితో మాట్లాడతా అని చెప్పి వాళ్ళ ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పిండ్రు. అయితే ఈ విషయం లోపల పెద్దగా కంగారు పడాల్సినంత ఇప్పుడు వారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ వరంగల్లో కొమ్ములాటున్నారు. ఈటల రాజేందర్ గారిది అక్కడ కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారి మధ్య జరుగుతున్న ఉదంతం ఏమిటి, కవిత కేటీఆర్ గారి మధ్య జరుగుతున్న ఉదంతం ఏమిటి, ఇవన్నీ కూడా అందరు చూస్తున్న విషయాలే కదండి. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉంటాయని అందరు చెప్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడుతూ కేవలం ఇది సోనియా గాంధీ గారు నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ అయితే మరి మోడీ అమిత్ షాని కాదని భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందండి? మోడీ అమిత్ షా అనుసంధానం లోపల జరిగేటువంటి వ్యవహారమే తప్ప దాంట్లో అంతర్గతంగా ఏం జరుగుతుంది చెప్పండి. అక్కడ మరి అన్ని పార్టీల లోపల కూడా కేంద్రీకృతమైనటువంటి బీజేపీ ఉండేది అన్నారు. వాజ్పేయి గారు లేదు, బీజేపీ లేదా, బ్రహ్మాండంగా పెరిగింది. ఇప్పుడు మీరు అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని 75 ఏళ్ల కోసం పేరు పెట్టి యశ్వంత్ సింగ్ గారిని రిటైర్మెంట్ చేసింది. మరి మోడీ గారిని చేస్తుందా ఇప్పుడు? అద్వానీ గారు 90 వాళ్ళ వ్యక్తిగత విషయాలకు వచ్చేవారు, పదవులకు వచ్చేవారు అందరూ ఎవరిది వాళ్ళు పాటిస్తున్నారు. కేవలం చూపించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీని పూచిగా చూపిస్తారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధిక కాలం దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అనడానికి ఆస్కారం ఉంటే ఉండొచ్చు, నేను కాదని అనటం లేదు. కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మీరు అంతర్గత కుమ్ములాట అనేది అన్ని పార్టీల్లో కూడా సహజమైంది. ఇది ఒక క్లైమటికల్ అందరికీ అన్ని పార్టీల్లో ఏర్పడ్డది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందని చెప్పేది. క్రమశిక్షణకు మారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ చెప్పుకునే పార్టీ లోపల మీరు ఇంతకుముందు అన్నారు ఆడెడ్ల పార్టీ, ఆవుదూడ పార్టీ, చేగుర్తు పార్టీ. మరి జనసంఘ్ నుంచి జనతా పార్టీ వేరు, జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ కమల పార్టీ అయింది. శ్రీనివాసరావు గారు మళ్ళీ మీ దగ్గరకు సమయానుకూలంగా జరుగుతుంటాయి ఇవన్నీ. రాజగోపాల్ రెడ్డి గారి విషయం అంత సీరియస్ గా చూడాల్సింది లేదు. ఇంత రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు టీ కప్పులో తుఫాన్ మాత్రమే. దీనివల్ల పెద్ద తీవ్రమైన పరిణామాలు ఏమి ఉండవు. ప్రజాస్వామ్యస్థల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళు కేంద్రీకరించి అన్ని వ్యవహారాలను సజావుగా తీసుకుంటుంటూ ఇవాళ జరిగిన ఢిల్లీలో జరిగిన ధర్నా దగ్గర నుంచి తీసుకుంటే రాహుల్ గాంధీ గారు రాకపోవడానికి కారణం అక్కడ శివచరణ్ గారు వారి యొక్క అంతిమ సంస్కారానికి అటెండ్ అయ్యారు. అందుకోసం వారు అటెండ్ కాలేకపోయారు. అది అనుకోకుండా జరిగిన సంఘటన తప్ప కావాల్సి జరిగినటువంటి కాదు. చేత కార్యక్రమమైనా సవ్యంగా ఒక కమిట్మెంట్ తోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి, ఇవన్నీ కూడా సమసిపోతాయి సందర్భంలో. రైట్. బొల్ల మల్లయ్య యాదవ్ గారు చెప్పండి. ఏదైతే గతంలో జరిగినటువంటి నేపథ్యంలో ఉప ఎన్నికలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం జరిగింది, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అక్కడ మునుగోడు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒకే విధంగా చెప్తున్నాడు, ఏదైతే ఎవరేమో అనుకున్నా, ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, అంటే ఇటు
పార్టీలో వ్యక్తులు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఎవరెన్ని చేసినా ఇప్పుడు ఉన్నది మేమే, 2029లో కూడా మేమే వస్తాం, మా గవర్నమెంటే ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ అనే చెప్తుంది. అంటే మొత్తం మీద ఎవరు ఎన్ని చేసినా కానీ ఇప్పుడు ఒక్కొక్కరి పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా స్థితిగతులు చేంజ్ అవుతాయి అంటున్నారు. అంటే దానికి నిదర్శనం ఏంటండి? ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తెలిసేది. రేపు ఉప ఎన్నికలు డిస్క్వాలిఫై అయిన వాళ్ళే మామూలుగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రేపు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో 3 నెలల గడువు తర్వాత స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి స్పీకర్ గారు ఇంపార్షియల్ గా డెసిషన్ తీసుకొని వాళ్ళని మామూలుగా డిస్క్వాలిఫై చేస్తే జరిగే ఎన్నికలు ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళే చూడబోతారు. కాబట్టి మేము 29 దాకుంటాం, లేకపోతే ఈ దేశం ఉన్నంత వరకు, ఈ తెలంగాణ బతుకున్నంత వరకు, లేకపోతే నేను బతుకున్నంత వరకు కుర్చీలో నేనే కూర్చుంటా అని చెప్పేసి చాలా మంది అన్నారు. అన్నోళ్ళు ఏమైనా కూడా చూసినాం. కాబట్టి మన ప్రభుత్వ పనితీరు కానీ, మన భవిష్యత్తు కానీ, మనం పదవిలో ఎన్ని రోజులు ఉండాలనేది కానీ నిర్ణయించేది, మన తలరాతని దాటేది సామాన్య ప్రజలు, తెలంగాణ ఓటర్లు. మనం ఏదో అధికారం ఉంది కదా అని చెప్పేసి ధీమాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన కాదు. ఏమి హామీలు నిలబెట్టుకున్నారని చెప్పేసి మళ్ళీ అధికారం ఈయనకే ఉపజెప్తారండి. ఎరువులకు కొట్లాట్లు అవుతున్నాయి. గతంలో ఏ రకంగా అయితే తాళ్ల చేతులు పెట్టి, చెప్పులు పెట్టి, లైన్లు నిలబడి లాఠీ చార్జీలు పోలీసులు చేస్తే ఎరువులు దొరికినాయో ఆ రకమైన పరిస్థితి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతమైంది. పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, నీటి కొరత ఏర్పడ్డది, కాలువల నుంచి నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కేవలం బద్నాం చేయడానికి కాళేశ్వరాన్ని ఇంజన్లు మామూలుగా మోటార్లు ఆన్ చేయకుండా పంట పొలాలు ఎండిపోతా ఉంటే రైతుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు తప్ప రైతుల గురించి ఆలోచించి మరామతులు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇచ్చిన 2500 గురించి మహిళల కోసం ఇచ్చిన ఆ పథకం గురించి ఈ రోజు మాట్లాడేటోళ్ళే లేరు. ఆడపడుచులకి మొత్తం కూడా 2500 రూపాయలు ఇస్తా అని అన్నారు. పెద్దమ్మలకి, చిన్నమ్మలకి 2000 నుంచి 4000 రూపాయలు ఇస్తా అన్నారు. నిన్న మొన్న మామూలుగా ఎన్నికలు జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఎక్కడ 15,000, ఎక్కడ మామూలుగా 12,000 రూపాయలు రైతు బంధు పథకం కింద 3 సార్లు ఎగ్గొట్టి 4సారి వేసేది. కాబట్టి ఈ రోజు మీరు మాటలే నిలబెట్టుకోలేదు. ఏం మాటలు నిలబెట్టుకున్నారు, ఏం హామీలు నిలబెట్టుకున్నారు, ఏమి ప్రభుత్వాన్ని మెరుగుపరిచారు, ఏం చేశారు అని చెప్పేసి హైదరాబాద్ను మొత్తం గందరగోళం చేశారు. హైదరాబాద్ పేరు మీద, మూసీ పేరు మీద. ఈ రోజు లగచర్ల దోపిడీ జరిగింది. ఎవరి మీద? గిరిజనుల మీద దాడులు జరిగినాయి, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రత వైఫల్యం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ శాంతి భద్రతల మీద కంట్రోల్ లేదు, వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్కి అవకాశం ఇస్తారు అని అంటే ఆయన పగటి కళలు అంటుండు తప్ప ఇది 100% ఎప్పుడు రేపు ఎన్నికలు పెట్టినా వెంటనే ప్రభుత్వాన్ని మార్చేస్తారు. రామరెడ్డి గారు, సార్ రామరెడ్డి గారు, మొత్తం మీద ఏదైతే ఇప్పుడైతే జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఒక అందుకున్నా కానీ చిచ్చు రేపేది మాత్రం కొంతమంది సభ్యులే అన్నట్టున్నది. కానీ ఇటు చూస్తే మాత్రం ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాకేం సంబంధం లేదు, నేనైతే ఆ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన దాంట్లో నేనేం వినలేదు, ఏదన్నా అయితే ఖచ్చితంగా పోరాడాల్సింది, ఇప్పుడు నేను దాని గురించి ప్రస్తావన మాట్లాడను కూడా అనే ఒక భావన రేకెత్తించారు అతను నేపథ్యంలో. కానీ ఇప్పుడు ఇతను చూస్తే మాత్రం ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే మాత్రం నేను ఎంతకైనా సిద్ధమే అనే చర్చా వేదికలో మాత్రం ఉన్నారు. కానీ ఇటు చూస్తే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మేమే ఉంటాము, 2029లో కూడా మేమే వస్తామని చెప్పుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఈవెన్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కానీ మొత్తం మంత్రి పదవులు ఇవ్వరు. మొత్తం మంత్రి పదవి ఇస్తే రానోళ్ళు మొత్తం రచ్చ చేస్తారు. అప్పుడు కూడా వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ 2004 వచ్చినప్పుడు ఏంటంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు గెలుచుకోరండి, ఎవరెక్కువ గెలిపించుకొని వస్తే అలా మంత్రి పదవి, ఇట్లా సంవత్సరం పైగా దాదాపు సగం మంత్రి పదవులు అట్లా ఖాళీ పెట్టి ఒక 40% ఎరువు ఖాళీ పెట్టి పబ్బం కట్టుకొని తర్వాత ఒక్కొక్కటి నింపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా సంవత్సరం పైగా 6 మంత్రి పదవులు ఖాళీ పెట్టారు. 6 అంటే 1/3, 18లో 6 అంటే ఇక సీఎం కాకుండా 1/3 మంత్రి పదవులు ఖాళీ పెట్టి ఇక మొన్న ఇక ప్రెజర్ అవుతుంటే ఇక ఈ మన కుల రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుని రాహుల్ గాంధీ అక్కడ చేస్తుంది కదా కులగణన, దానికి ఆ ఒత్తిడితోటి కొంతమంది ఇవ్వాలని ఆ పరిస్థితిలో ఇచ్చారు. కానీ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ బీసీల మీద ప్రేమ లేదు. 45 ఏళ్ళు 45 ఏళ్ళు పాలించే కేంద్రంలో
ఒక్క బీసీని ప్రధాని కానీ రాష్ట్రపతిగా చేయలే. 45 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలు పరిపాలించారు, ఒక్క బీసీ సీఎం కాలే. ఇప్పుడు అవకాశం ఉంది. బీసీ సీఎం చేస్తారా? చెయ్యరు. మిగతా విషయాల్లో పోయి 42% బీసీలక కాదు, 32%. హిందూ బీసీలకు 32, ముస్లిం బీసీలకు 10 అని చెప్తారా? చెప్పరు. 42% బీసీలకు 42%. ఈ డ్రామాలతోటి పబ్బం గడుపుతారు, పదవులు కాలు పెట్టుకుంటారు. మోడీ గారు ఫస్ట్ టైం కానీ సెకండ్ మూడోసారి మొన్న గెలిచిన కూడా వెంటనే దాదాపు 95% పోస్ట్ 98%, 75 ఉంటాయి కదా, అంతవరకు నింపారు. మధ్యాహ్నం మళ్ళా అసమ్మతి ఉండరు, వీళ్ళ ఇవాళ ఆ చర్చే లేదు. బీజేపీలో రాదట్లా. ఇక్కడ వేరే ఒక రాజా సింగ్ గారు ఏంటంటే సిద్ధాంతపరంగా హిందుత్వ గోరక్ష బీజేపీ సిద్ధాంతమే. వారే కొన్నిసార్లు అసమ్మతి వెళ్ళగలరు. అంతకుముందు ఒక ఇష్యూలో ముస్లింల విషయంలో కొంచెం రెచ్చగొట్టే విధంగా అవతల మాట్లాడడం మనం మాట్లాడతానని బీజేపీ విధానం. తప్పుడు మాట్లాడినని అది కొంచెం వేరే కూడా సమస్య వస్తుందని సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ బీజేపీ ఏంటంటే అన్ని మతాలను గౌరవించాలనే విధానానికి ఒకటి. రాజా సింగ్ కూడా అప్పుడు 1.5 year క్రమశిక్షణ అంటే మళ్ళా ఏ ప్రాబ్లం ఏ తప్పుడు మాటలు మాట్లాడలేదు. అది గమనించి పార్టీని తప్పట్లేదు, పార్టీ విడిచిపోతాను లేదు. మళ్ళీ ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చారు. మళ్ళీ గెలిచినాక ఏంటంటే ఆయన మరి అది శాసనసభ నాయకుడు అయితే అనుకుంటేమో కానీ ఆయన విధానం చూసి పార్టీ ఏంటంటే అనుభవం మిగతా జాగృతి మిగతా ఏంటంటే ఈ హిందూ ముస్లిం హైదరాబాద్ అర్బన్ ఇట్లా కాకుండా గ్రామీణ క్షేత్రాల్లో సమస్యలు తెలిసిన వాడు సభాపక్ష నాయకుడుగా ఉంటే ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకు వస్తాయన్నది బీజేపీ భావన. దాంతో ఇవ్వడం జరిగింది. అట్లా దాన్ని అర్థం చేసుకోకుండా రకరకాల విమర్శలు చేసినప్పుడు ఏంటంటే ఆయన ఏ పార్టీకి అమ్ముడు పోతాను కాదు, డబ్బులకు అమ్ముడు పోతాను కాదు, పదవి కోసం కాదు, కొంత తొందరపడుతుండు, క్రమశిక్షణ ఉంటాడు, మిగతా అన్ని బాగానే ఉన్నాయని కొంత ఓర్పు వహించరు. బండి సంజయ్ గారి మీద కానీ కిషన్ రెడ్డి గారి ఆరోపణలు చేసినా వారు కూడా చాలా ఓర్పు వహించరు. ఎందుకంటే బీజేపీ విధానం అది. ఈ కాంగ్రెస్ మీద తిట్టుకోరు. తర్వాత ఆయనే రాజీనామా చేసి తొందరపడి చేసిండు, ఎట్లా చేసిండు. అప్పుడు నేషనల్ పార్టీ మరి ఈ క్రమశిక్షణ రాయితాన్ని కూడా మనం భరించకూడదు కదా అని ఆమోదించింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడే వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న బేసిక్ తేడా. జనసంఘ్ బీజేపీ పూర్వ స్వరూపం. అది అప్పుడు ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని జయప్రకాష్ కలిసినాం. అది ఏంటంటే జనసంఘ్ లో జాతీయ అధ్యక్షులు పనిచేసి బలరాజ్ మధు ఫస్ట్ టైం జనసంఘ్ ను కాంగ్రెస్ తర్వాత సెకండ్ ప్లేస్ తీసుకొచ్చాడు. లోక్సభ స్థానాల్లో 37 స్థానాలు తీసుకొచ్చాడు. తర్వాత ఆయన ఏంటంటే ఆయన నేనే మెయిన్ అనుకుని ఆ పార్టీలో కొన్ని విధానాలు ఇండియనైజేషన్ ఆఫ్ ముస్లిమ్స్ మార్స్తా అని చేస్తే ఇది పద్ధతి కాదు, మనం ఒక వర్గాన్ని ఆ విధంగా అనకూడదు అని చేసే కొన్ని విషయాలు డిఫరెంట్ గా మాట్లాడుతుంటే ఇది పద్ధతి. పార్టీ ముఖ్యం. బీజేపీలో కానీ జనసంఘ్ పూర్వ బీజేపీ జనసంఘ్ కానీ వ్యక్తి ముఖ్యం కాదు. ఆయనకు చెప్పారు ఇది కాదని, ఆయనకు నోటీస్ ఇచ్చారు, ఇవ్వలేదు, బయటకు పంపించారు. ఎందుకంటే మాకు వ్యక్తి ముఖ్యం కాదు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్. కాబట్టి వ్యక్తిని పంపించి పార్టీని నిలబెట్టిండ్రు. పార్టీ చీల్లే. తర్వాత ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఇందిరాగాంధీ పార్టీని తెలిస్తే ఇందిరాగాంధీ పార్టీ. డీకే బారు అన్నాడు ఇందిరే ఇండియా, ఇండియా ఇందిరా అని. తర్వాత కూడా మళ్ళా బహిష్కరిస్తే మళ్ళీ ఇందిరా కాంగ్రెస్. అది వ్యక్తి. ఇప్పుడు సోనియా గాంధీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఏ నాయకులను దమ్ముంచి చెప్పగలుగుతారా? మోడీ లేకున్నా బీజేపీ నడుస్తుంది, అమిత్ షా లేకున్నా బీజేపీ నడుస్తుంది. నేను మీ టీవీ ఛానల్స్ ప్రతి బీజేపీ కార్యకర్త చెప్పగలుగుతాడు. మోడీ మెయిన్ లీడరే, నో డౌట్. కానీ పార్టీ మెయిన్. వ్యక్తి లేకున్నా బీజేపీ నిలబడుతుంది. ప్రపంచ నెంబర్ 1 పార్టీగా ఎదిగింది సంస్థ. కాబట్టి బీజేపీకి కాంగ్రెస్ కున్న తేడా ఇది. మోడీ గారి ఆస్తులు ఎంత, వీళ్ళ ఆస్తులు ఎవరు ఛాలెంజ్ చేయండి. కాబట్టి ఎక్కడ సేవ. ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైన ఈ టాపిక్ అని కాదు కానీ అమెరికా అధ్యక్షుడి ప్రవర్తన ఉంది. ఆ దేశానికి ఏమైనా గౌరవం వచ్చేటట్టుందా? ఇప్పుడు కానీ అంతకుముందు బైడెన్ కానీ అంతకుముందు ట్రంప్ కానీ అమెరికా వరల్డ్ నెంబర్ 1 నేను ఎకానమీలో ఆ దేశ అధ్యక్షుడు దేశానికి గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తిస్తుందా? మన మోడీ గారి వల్ల మన దేశానికి గౌరవం పెరుగుతుందా? రామరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇది, నా నేచర్ ఇది అని ఆ రెండిట్లో నడుస్తుంది. వారు అటల్ రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీల సహజం. వస్తుంటది, లేస్తుంటది, మునుగుతుంటది, పోతుంటది. ఇదేంటంటే నా కామెంట్ ఏంటంటే ఎప్పుడు రావణాసుల కాలంలాగా ఎప్పుడు మనుషులే ఉంటాయి, వస్తుంటాయి. రామ్మోహన్ రావు గారు
చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఒకవేళ గనక క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మల్లు రవి గారు మాట్లాడతా అని చెప్పారు, మాట్లాడిన నేపథ్యంలో కొంత ఫోన్ కూడా చేశారు, ఫోన్ అందుబాటులో కలవలేదు అని మనం విన్నాము. కానీ ఈ నేపథ్యంలో మనకున్న సమాచారం, కానీ ఇప్పుడైతే మొత్తంతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం తీసుకునే నిర్ణయాల మేరకు అతనిపై ఏమైనా చర్య తీసుకుంటారా, లేదంటే ఇలాగే సీఎంని కావచ్చు, లేకుంటే కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులను అంటే మినిస్టర్లను కావచ్చు, లేకుంటే అధికారులను కావచ్చు, అంటే అందులో ఉండే సీనియర్లను కావచ్చు, అలా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే అంత చూస్తాము, లేదు అంటే ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్నే మునుగోడుకు రప్పిస్తాను అంటే దాంట్లో చర్చనీయాంశ ఘటనలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రహితంగానే మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా అవుతుంది. అంటే ఎలాంటి చర్యలు చేపడతారు అని అనుకోవచ్చు. చర్యలు చేపడితే మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎదుర్కొనే ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఆయన బహిష్కరించాలి ఫస్ట్ కదా. పిసిసి అధ్యక్షుడిగా 50 కోట్లు ఇచ్చొచ్చినావంటే ఎవరు తీసుకున్నట్టు? సోనియా గాంధీ లేకుండా రాహుల్ గాంధీ కదా. 50 కోట్లు ఇచ్చినా అంటేనే దాని మీద ఆయన ఏం చేయాలి చర్య. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు అంటున్నాను, స్పష్టంగా ఏం లేదు, ఏం జరగదు అంటున్నాను. అంతేందుకు ఇప్పుడు నేను మొన్నటి సంఘటన మనకు కడియం శ్రీహరి గారి నుంచి మొదలుపెట్టి 5 ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఒకవైపు అయితే అటువైపు ఒక్కడే కొండా మురళి కంపెనీ ఉన్నారు. అటువంటి అప్పుడు దాని మీదనే చర్య తీసుకోలేదు. మల్లు రవి గారు ఎవరైనా క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నారు కానీ పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. మొన్న ఇప్పుడు వరంగల్ ఎపిసోడ్ అయితే ముగిసినట్ట పోయినట్ట ఉన్నట్ట. వరంగల్ ఎపిసోడ్ లో ఎవరైతే కంప్లైంట్ చేసిండ్రో వాడనే పిలిపించి వివరణ అడిగిండ్రు. చూడండి మీరు, ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడింది, నేను మాట్లాడింది కాదు కదా. వరంగల్ ఎపిసోడ్ లో కొండా మురళి తప్పు చేసిండని చెప్పి వీళ్ళందరినీ పిలిపివని చెప్తే పిలిచిన వాళ్ళే వివరణ అడిగి మీరెందుకు మాట్లాడారని వీళ్ళని అడిగిండ్రు కదా. అంతే, ప్రజాస్వామ్యం తెలుస్తూనే ఉంది మనకు. ఇందులో కూడా జరిగేది ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా మాట్లాడినంత మాత్రాన మిగతా పార్టీలు, నేను ఫస్ట్ అప్పుడు సిగ్నల్ కట్ అయినప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పిన పాయింట్ నేను లేవనెత్తాను. 3 పార్టీలో ముసలం ఉంది అన్నాను, ఆ మాట రాలే, అందుకని ఇప్పుడు చెప్తున్నాను 3 పార్టీలో ముసలం ఉంది. మనకు ప్రజలకు ఏమన్నమాట అంటే మామూలు సామాన్య ప్రజలకు మన ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో పోయిందని చూస్తాం కదా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పిన సామెత ఏంటంటే మన ఇంట్లో చెప్తాను సార్ తేడా. మీరు రాయసింగ్ విషయంలో మీరు చెప్పింది పూర్తిగా ఏకీపిస్తున్నాను రామరెడ్డి గారు. ఎందుకంటే రాయసింగ్ గారు ఇప్పటికి కూడా మొన్న మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, నేను పార్టీ కట్టుబడి ఉన్నా, ఇప్పటికి కూడా ఏదో పోయినా కానీ ఎటుపోతాన్న సిద్ధాంతం ఏంది అంత బీజేపీ అంటున్నాడు. కానీ అది కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు ఇక్కడనేమో కాంగ్రెస్ చూస్తున్నాం మనం. ఈటల రాజేందర్ గారి ఎపిసోడ్ నేను చెప్తాను సార్, రామరెడ్డి గారు మేమంతా నేనేమంటా అంటే మీరు ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్న ప్రతిసారి కూడా ఈ ఒక్క రాష్ట్రంలో కాదు చాలా రాష్ట్రాల ఇబ్బంది వస్తుంది మీకు. మీరు కట్టర్ హిందూవాది, కట్టర్ బీజేపీ వ్యక్తి కనుక మీకు అటువంటి అనిపిస్తలేదు. మాలాంటి వాళ్ళకి బయట కనపడుతుంటది. ఇప్పుడు నిండా మనం చలెక్కడిది మీ దానిలో ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంత మాట్లాడినా అంతకన్నా ఎక్కువ మాట్లాడినట్టు లెక్క. వాడిని ఏం చేయగలుగుతారు మీరు? వారు డైరెక్ట్ గా ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి, ఒక్కసారి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి పేరు చెప్పకుండా, ఒక్క పేరు బండి సంజయ్ అనే పేరు చెప్పకుండా అన్ని మాట్లాడండి కదా. మరి ఇంకేం కావాలి అంటే మీ పార్టీలో ముసలం లేదా? అంతేందుకు ఇక్కడ కూడా కవిత గారి గురించి బొల్ల మల్లయ్య గారు మాట్లాడారు. అధిష్టానం పిసిసి పదవి అమ్ముకుంది అన్నాడు. అలాంటిది ఈటల రాజేందర్ బీజేపీ పార్టీనే ఉందండి, ఆ వ్యక్తిని అన్నాడు. నేనేమన్నాను, పార్టీనే అధిష్టాన వర్గాన్ని ధిక్కరించి 50 కోట్లు తీసుకున్నాడు అన్న మాట అనేది వెంకటరెడ్డి గారు చెప్పాను కదా. ఏమంటే రాజుగారి చిన్నపిల్ల కాదు సార్, అందుకనే రాజుగారి చిన్నపిల్ల మంచిదంటే పెద్ద పిల్ల మంచిది కాదని కాదు. నేను 2 చెప్తున్నాను కదా, 3 పార్టీలు అంటున్నాను. మొదటిది వాళ్ళ పార్టీలో అంతర్గత ఏది మాట్లాడి చెప్తుంది, అధిష్టానంలో ఉన్న ముగ్గురిని విమర్శించకపోతే ఏం కాదని మొన్నటిదాకా అనేవాళ్ళం. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా 50 కోట్లు తీసుకొచ్చుకొని పదవి తెచ్చుకున్నావు పిసిసి పదవి అని అంటే కూడా ఏం దిక్కు లేకుండా పోతే అన్నాడు పార్టీ అధికారంలో లేదు, ఏమన్నా కానీ అధికారం రావాలి, వీళ్ళని వదులుకుంటే కష్టం కదా అనుకున్నారు, చలాయించి అయిపోయింది. మీ పార్టీలో నేను ఏమంటానంటే అదొక్క మాట అనకుండా అన్ని అన్నాడు కదా. వ్యక్తిగతంగా బండి సంజయ్ మొదటి నుంచి కట్టర్ హిందూవాది, లేకపోతే మీ పార్టీలో కార్పొరేట్ నుంచి మొదలుకొని ఎంపీ ఇవాళ మంత్రి అయిండు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు, మన ఈటల రాజేందర్ గారు బయట నుంచి వచ్చిండు కదా, ఆయన మాటలకు ఫామ్ హౌస్ లో తన వర్గాన్ని చూపించి, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు సంగతి చూపెడతా అన్నట్టు నా ఈటల సంగతి చూపెడతా, హుజూరాబాద్ మన పౌరుషం చూపెడతా అన్నారు కదా. మరి ఎవరి మీద దాడి చేసినట్టు అది కూడా అంటున్నాడు. అందుకని కవిత గారి దగ్గరకు వస్తాను. కవిత గారి విషయంలో ప్రాంతీయ పార్టీలని ఇక బీఆర్ఎస్ కాదు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు, ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. దాంట్లో ఏం తేడా లేదు. కనుక వారు కేసీఆర్ గారు గుండెల మీద కుంపట్లాగా గుండెల మీద అంటే అడ్డాల నాటి బిడ్డలు కానీ గడ్డాల నాటి బిడ్డలు కాదని సామెత ఉంది మన తెలంగాణలో. నేనేమంటున్నానంటే సొంత బిడ్డనే దయ్యాలున్నాయి, నీ పక్కన దయ్యాలుండే దేవుడి పక్కన దయ్యాలు అయితే ఉండవు. స్పష్టంగా చెప్తున్నా.
అది మల్లయ్య గారు మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళ పార్టీ క్రమశిక్షణగా చేస్తున్నారు, వాళ్ళు ఆ ఒక్క విషయంలో మాట్లాడుతున్నారు. అదే కనుక కవిత గారి ప్లేస్ లో ఎవరు ఉన్నా ఏం చేసేవాళ్ళు చెప్పండి? సస్పెండ్ చేయకపోయే వాళ్ళ? ఇప్పటికి పార్టీలు ఎక్కడ ఉండేవాళ్ళు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మనకు నవీన్ చింతపండు నవీన్ తిన్మార్ మనల్ని సస్పెండ్ చేసినా లేదా? మరి రెడ్లకు ఎందుకు వర్తించదు ఇది? ఇప్పుడు ఈ విషయం రెడ్లకు ఎందుకు వర్తిస్తలేదు అంటే మాట్లాడతలేరు అన్నట్టుగా. కాంగ్రెస్ పార్టీలోనేమో బీసీలకి ఆ మాత్రం అంటే మాట్లాడితే సస్పెండ్ చేసేస్తారు, తప్పే. తీర్మార్ మల్లన్న మాట్లాడింది చాలా తప్పు, ఆ దుర్మార్గమైన మాట. కానీ అట్లా మాట్లాడిన మిగతా వాళ్ళని ఎందుకు చేస్తారు? కొండా మురళి ఏం చేసిండు, లేకపోతే మన సురేఖ ఏమంటుంది, మొన్న మా క్రిమినల్ కేసు అయింది కదా. అందుకనే కవిత గారి గురించి కూడా మాట్లాడుతున్నాను. ఏమంటున్నానంటే దేవుడి పక్కన దయ్యాలు ఉండవు, స్పష్టంగా చెప్తున్నా. లీక్ ఎవరు చేసిండ్రు అవన్నీ ఎపిసోడ్ పోయింది. కానీ కేసీఆర్ గారు దేవుడి అంటే దయ్యాలుంటే దేవుడు కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇటీవల మళ్ళీ నిన్న మొన్న మాట్లాడుతున్నారు కదా ఆమె, ఇప్పుడు ఒక పెద్ద శక్తి మాట్లాడుతుందని. అంతెందుకు బాడీ షేమింగ్ చేయొద్దని కవిత గారు చెప్తారు కదా. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి, బాడీ షేమింగ్ చేయొద్దని అంటారు కదా. మరి లిల్లిపుట్ అంటే తప్పు కదా. ఇప్పుడు పొట్టోళ్ళు ఉంటారు, పొడుగోళ్ళు ఉంటారు. మనిషిని నా ముక్కు బాగాలేదు, కేసీఆర్ గారి ముక్కు గురించి మాట్లాడినప్పుడు తప్పన్నాను, తప్పేది. అట్లాగే లిల్లిపుట్ అని నీకు మన నల్గొండ జిల్లాలో రాజకీయాలకు తెలివని నువ్వు చేయగానే అందరూ ఓడిపోయిన సూర్యాపేట అనకుండా జగదీశ్వరుడు అనకుండా అన్ని చెప్పింది కదా ఆమె. మరి దాని మీద చర్య ఉందా ఏమన్నా? అందుకని 3 పార్టీలలో ముసలం ఉంది, 3 పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద అన్ని మాట్లాడుకుంటున్నారు. కొంచెం ఎక్కువ తక్కువ సార్. నేను ఏమంటున్నా, బీజేపీ బ్రహ్మాండంగా ఉంది అంటలేదు. ఆ పాత బీజేపీ వేరు, ఇప్పటి బీజేపీ వేరు. ఒకనాడు కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ వేరు. ఒకనాడు కాంగ్రెస్ లో కూడా మీరు చూడండి, బహుగుణ అని ఉండేవాడు ఆయన, ఉత్తరప్రదేశ్ మంత్రి. ఆయన తిరిగి వచ్చేవాడు తెలుసా, నా సొంత ఇంటికే చేరుకున్న పోమన్నాడు. ఆయారాం గాయారాం సంస్కృతి తెచ్చింది మనకు అక్కడ హర్యానా రాజకీయాలు కావా? ఇవాళ పెట్టలేకపోయింది, సిద్ధాంతపరమైన రాజకీయాలు పోయి బీజేపీ లాంటి ఆవేదన అంటే బీజేపీ లాంటి పార్టీ కూడా ఈ ఆయారాం గాయారం ప్రోత్సహిస్తున్నది. ఇది దీని వల్ల మీకే నష్టం అంటున్నాను నేను. ఇప్పుడు హితవచనం చెప్పినప్పుడు విధుల నీతి చెప్పకపోతే రామాను గారు, అస్సాం ముఖ్యమంత్రి బయట నుంచి వచ్చిన వ్యక్తి అద్భుతంగా చేస్తుంది. అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కొంతమంది చేస్తున్నారు. డీకేఆర్ గారు ఉన్నారు. కరెక్ట్. మీ పార్టీలో చేస్తే పత్తితులు అవుతున్నారు. సీఎం రమేష్ ఏంది, సుజనా చౌదరి ఏంది, వీళ్ళందరి సంగతి తెలుస్తలేదా మనకు? అంటే మీ పార్టీలో చేరితేనేమో మనకి మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మా ఎందుకు అవుతున్నారు సమస్యలు. ఇప్పుడు సార్ ఒక్క ఏడాది చూపెడితే 4 ఏళ్ళు మన దగ్గర చూపెడితే సార్ మీరేమన్నానండి రామరెడ్డి గారు, మీరు చాలా గౌరవం, నాకు సమస్య లేదు. కానీ పార్టీ పరంగా చూస్తే ఒక్కవేళ మీరు చూపెడితే 4 ఏళ్ళు మేము వెనక చూపెడితే సార్, నేను చెప్తున్నాను సుజనా చౌదరి వీళ్ళందరూ సంగతి చూస్తున్నాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో బీజేపీ రాష్ట్ర స్నేహం చేస్తున్నట్టున్నాడు. ఎందుకు ఈడీ కేసులు పెడతలేరు, ఎందుకు జైలుకు పంపిస్తలేరు? 10 ఏళ్ళు అయింది సార్. 10 ఏళ్ళ నుంచి మనం చూస్తుంటే అవన్నీ చూస్తున్నాం. సాయి రెడ్డి గారు అంటే మనం చేస్తుంటే రాజకీయాలు కలపదలుచుకోలేదు. నేను ఒకటే అంటున్నాను, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి స్వతసిద్ధంగా ఇది పెద్ద సమస్య కాదు. అయితే బీతే ప్రాంతీయ పార్టీ అయినా మీకు పెద్ద కవిత ముసలం చాలా పెద్దది. యాదవ కులంలో ముసలం పుట్టినట్టే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత ఒక ముసలమే సృష్టిస్తుంది నేను అంటున్నాను. నష్టం చేస్తుంది ఇప్పటికే. దాన్ని ఆమెను కవితను వ్యతిరేకిస్తలేను. కవిత చేసే వాదన వేరే కావచ్చు, అన్నాచెల్లెల పంచాయతీ కావచ్చు, ఆస్తుల పంచాయతీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి, ఇరుకు పరిస్థితిలో క్యాడర్ను మొత్తం పెట్టింది కదా. క్యాడర్ అంతా డిఫెండ్ చేసుకోవడానికి బాధపడుతున్నారు. పాపం తలా పెడితే అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద మాట్లాడేవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కన్నా అందరు గమనిస్తారు, ఏం చేయాలో చేస్తారు. రైట్. శ్రీనివాసరావు గారు ఏదైతే ఇప్పుడు మొత్తం మీద మునుగోడుకు సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిలో ఇప్పుడైతే క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మల్లు రవి గారు మాట్లాడతాం ఖచ్చితంగా అన్నారు. అతను ఫోన్ కూడా చేసింది కానీ అందుబాటులో రాలేదు అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి గిట్ట క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. అందుకనే ఉదాహరణకు కూడా ఇప్పుడు మనం పెద్దలు చెప్పినట్టు విన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరి మీద కావచ్చు, ఒక చింతపండు నవీన్ మాత్రమే సస్పెండ్ చేశారు, కానీ అట్లా అయితే కొండ మురళిని కావచ్చు, సురేఖని కావచ్చు, వగేర వ్యక్తులను కావచ్చు, ఇలాంటి వ్యక్తులకు మాత్రం ఉండదు. కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత గ్రహాల టైప్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, పెద్ద గ్రహం అయితే చిన్న గ్రహాన్ని తొక్కేస్తుంది. ఇలాంటి వ్యక్తులను ఎంతవరకు చూస్తారు? ఒకవేళ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చర్య తీసుకుంటే ఎలాంటి చర్య తీసుకుంటుంది? నేను మొట్టమొదటిగా మీకు తెలియజేసేది క్రమశిక్షణ సంఘం అనేది మొదలు వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకుంటుంది. చర్య అనేది తర్వాత దాన్ని అధిష్టానానికి నివేదించి వారి యొక్క ఉద్దేశాల మేరకు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గారు 2009లో ఎంపీ అయిన తర్వాత వారు ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, మరి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం ఒక సీనియర్ సభ్యులు వారు.
అయితే సరే, ఇప్పుడు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మాట్లాడుకుంటూ వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటే, ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లేనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇంత మాత్రం ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండగలిగింది. కేవలము దాని ఒక పెత్తందారి వ్యవహారంలో చేసుంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అనుగడ సాధించేది కాదు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడం కంటే ముందు వివరణ తీసుకుంటాం. వివరణ సంతృప్తికరంగా ఉండి వారు అధిష్టానంతో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంతో అనుసంధానమైన పరిస్థితుల్లో దానికి అనుగుణమైనటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ వారు ఇచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలనేది తీసుకుంటారు. వాడు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చింతపండు నవీన్ గారు తీన్మార్ మల్లన్న గారి మీద ఏదైతే చర్య తీసుకుందో వారికి ఎవరికైనా షోకాజ్ నోటీస్ ఇస్తారు. కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ లో షోకాజ్ నోటీస్ ఇవ్వడం, వివరణ తీసుకోవడం, దాన్ని బట్టి చర్య తీసుకోవడం అనేది కాంగ్రెస్ ది పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ ఉన్నది. దానికి అనుగుణంగానే చింతపండు నవీన్ గారి మీద చర్య తీసుకున్నారు. వారిని సవరించుకునే ప్రయత్నం వారు చేయలేదు. అనేక సందర్భాల్లో పార్టీని ఓపెన్ గా విమర్శించడం చేయడం జరుగుతుంది. కాబట్టి వారి మీద కమిటెడ్ గా మిస్టేక్స్ జరుగుతున్నాయని చెప్పి వారి మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు ఇంత చెప్పినట్టు అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్లకు, వేరే వర్గానికి సంబంధించిన వాళ్లకు అనేటువంటి రిజెక్షన్ ఏమి ఉండదండి. మర్రి శశిధర్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మర్రి శశిధర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఒక తనయులు, వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంచేత పార్టీ లోపల ఒక సామాజిక వర్గం వాళ్ళ మీద ఎలాంటి ఇది ఉండదు, వేరే బీసీ ఓబీసీకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పడం అబద్ధం సార్. రామ్మోహన్ రావు గారికి నేను తెలియజేస్తున్నాను. మర్రి శశిధర్ రెడ్డి గారిది చాలా మంది మర్చిపోయి ఉంటారు, కానీ వారి మీద సస్పెన్షన్ చేసిండ్రు పార్టీకి వ్యతిరేకంగా వారు చేసినటువంటి దాంట్లో. అంచేత రాజగోపాల్ రెడ్డి గారైనా ఇంకోళ్ళైనా ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కూడా వాళ్ళ లక్ష్మణ రేఖ దాటి వారు వ్యవహరిస్తే వారి మీద చర్యలు తీసుకుంటారు. మొదలు చర్య తీసుకునే ముందు వివరణ తీసుకుంటారు. వివరణ కనుక సంతృప్తికరంగా అది అండర్స్టాండబుల్ ఉంటే తీసుకోరు. ఇప్పుడు వరంగల్ ఎపిసోడ్ లో కూడా వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నారు. దాని మీద ఇంకే విధమైన నిర్ణయం చేయలేదు. దాని అధిష్టానం ఆదేశాల మేరకు వారి యొక్క సూచన మేరకే వారి మీద చర్యలు అంటూ ఉంటాయండి. డైరెక్ట్ గా రాష్ట్ర క్రమశిక్షణా సంఘం వాళ్ళు కేంద్ర క్రమశిక్షణా సంఘానికి, ఏఐసిసికి నివేదించి వారి నుంచి వచ్చిన సూచనల మేరకు మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఏదైతే ఇప్పుడైతే నియోజకవర్గ ప్రాంతాల్లో అధికార బదిలీలు కావచ్చు, లేదంటే మొత్తం మీద నియోజకవర్గంలో ఒక పని కావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి లేదంటే మంత్రులకు ఎమ్మెల్యేలు పెట్టుకునే రిప్రజెంటేషన్కు సంబంధించి తన లెటర్ ప్యాడ్లో ఇచ్చేసి నాకు నేపథ్యంలో ఇలాంటి అధికారులు కావాలి, ఇలాంటి అధికారులు కానీ పెట్టుకునేది. కానీ అప్పటి గవర్నమెంట్ 2013లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ నేపథ్యంలోనే జిల్లా స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి కూడా నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేను మించి ఎవరు కూడా కాదు. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాస్, ఇక ఎవ్వరు అక్కడ ఏం చేయలేరు, అతనికి వచ్చింది ఖచ్చితంగా అనేది ఈ తిరుగుబాటుతనం అనేది సీఎం అప్పుడు ఉన్నటువంటి కేసీఆరే తీసుకొచ్చారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు కావచ్చు, మంత్రులు కూడా ఏం చేయలేకపోతారు ఆ నియోజకవర్గంలో, వారు చెప్పింది రాజ్యం, ఎవరు ఏం చేయలేరు అనేది అదే ఉత్పన్నం అవుతుందని అనుకోవచ్చా? అసలు ఈ రోజు నియోజకవర్గాలలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి ఏం జరుగుతుందని నన్ను కోసుకొని తిన్నా గానీ పైసలు లేవు, ₹1 లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వతహా చెప్తుంటే కాగితాల మీద జీవోలకే పరిమితం అవుతుంది తప్ప నిధులు విడుదల కావట్లేదు. కాంట్రాక్టర్లు పోయి 20% మమ్మల్ని ఏమంటున్నారు, ఏడదచ్చేది అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు బహిరంగంగా పోయి డిప్యూటీ సీఎం ముందు వాళ్ళ ఛాంబర్ లోనే సెక్రటరియట్ లోనే ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఫైర్వీలు పట్టుకొని ఏ ఛానల్ పట్టుకొని 20% ఇవ్వాలన్నా సపోజ్ మామూలుగా ఆడ వడ్డీలు పెరిగే బదులు సపోజ్ తీసుకపోయి ఇచ్చేస్తే మాకు పైసలు వస్తాయేమని చెప్పారంటుంటే, రైతు బంధు పైసలు మామూలుగా గత ప్రభుత్వం పెట్టిన పైసలు కాంట్రాక్టర్లకి కమిషన్లు ఇచ్చి ఢిల్లీకి మామూలుగా ముడుపులు పంపిస్తా ఉంటే ఏడ ఉన్నాయి పైసలు, మామూలుగా ఏం చేస్తున్నారు? మంత్రులుగా వచ్చిన వాళ్ళ మీద ఆజమాయిషీ చేయడానికి ఆధిపత్య పోరులో భాగంగా మా నియోజకవర్గంలో మీ పెత్తనాలు నడవాయి అది దానిని ఒకళ్ళకొకళ్ళు డైలాగులు కొట్టుకుంటున్నారు. అది జరుగుతూ ఉంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నల్గొండ జిల్లాలో మంత్రులుగా అయిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాలలో తప్ప జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలలో మిగతా 10 నియోజకవర్గాలలో తిరిగిన సందర్భాలే లేవు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా
అయ్యాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా ఇంకొకళ్ళు అయినా ఎవరు కూడా ఇంకో నియోజకవర్గాలలో అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు మంత్రి అయితే అవుతుండొచ్చు, రాష్ట్రానికి అంత మంత్రి అయినా జిల్లాలో మాత్రం వాళ్ళ నియోజకవర్గానికే పరిమితం అవుతారు. అది కాంగ్రెస్ సంస్కృతి. కాబట్టి ఈ రోజు ఆధిపత్య పోరు అనేది కాంగ్రెస్ లో కొత్త కాదు. వాళ్ళకి అధికారం ఎవరు గాలితో అధికారం వస్తుంది, మళ్ళీ అదే గాలితోని అధికారం పోగొట్టుకుంటారు. అది ఆనవాయితీగా వాళ్ళకి జరిగే సాంప్రదాయం అది. ఎన్నడూ కూడా అధికారం కోసం వాళ్ళు పెద్ద కష్టపడేది ఏముండదు. యాదృచ్ఛికంగా వీళ్ళని కాదనుకున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అప్పటిదాకా మేము ఉంటే చాలే తెల్ల బట్టలు వేసుకొని అని చెప్పేసి అవన్నీ కద్దరు బట్టల కోసం బయటకెళ్తారు. అధికారం వచ్చిన తర్వాత మళ్ళా వితిన్ ద పార్టీలోనే కొట్లాటలతోని, కుస్తీలతోని, అసమ్మతులతోని, వర్గాలతోని, పీఠముళ్లతోని అధికారాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది ఏం లేదండి. ఇవాళ ఉన్న అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈరోజు కాంగ్రెస్ నెరవేర్చదు కూడా. రైట్ రైట్ రామరెడ్డి గారు, మనకు లాస్ట్ టైం ఒక్క నిమిషం. అదే ఇంతకుముందు వారు ఏదో కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ చేసిన ఆర్డినెన్స్ మీడియా సమక్షంలో చింపేసిండు. మీడియా సమక్షంలో రాహుల్ గాంధీ షోకాస్ నోటీస్ ఇచ్చిరా, ఏమైనా యాక్షన్ తీసుకురా? అదొకటి. రెండో అంశం, పార్టీ ఫిరాయించిన వాళ్ళ పదవులతో రాళ్లతో కొట్టమన్నాడు రేవంత్ రెడ్డి. అది చేస్తుండ ఇప్పుడు పూలదండలు వేసి కండువలు కప్పి సన్మానం చేస్తుండా. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి ఇది. ఒక్క నిమిషం అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ గారికి, బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, కనుబాక శ్రీనివాసరావు గారికి, అండెం రామరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు చూస్తే ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిలో కాంగ్రెస్ చర్చించమైంది అనేది హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఇదంతా కూడా ఉత్తమాటకమే తప్ప ఎవరికి ఏం కాదు అనేది నిరూపణ అవుతుంది అనేది మాత్రం ఈరోజు పట్టదేలమైనటువంటి నేపథ్యం ఉంది. ఇక ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట అంటే 3 పార్టీలో కూడా అదే ఉంది కుమ్ములాటలు. ఎవరు ఎక్కడ తక్కువ కాదు, ఎక్కడ ఎవరు కూడా తగ్గేది లేదు అంటున్నారు అనే నేపథ్యం మాత్రం ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఖచ్చితంగా చూసి ఓటేయాలి. ఖచ్చితంగా ప్రజలు తమ నాయకుని ఎన్నుకోవాలని చెప్పేదే స్వతంత్ర న్యూస్ ఛానల్. ఇక ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ మరో బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.